ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మకర రాశి వారికి యథార్థంగా ఎవరైతే సొంత ఇంటి కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నం అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ నెల మీరు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసినప్పుడు ఇది మీకు అనూహ్యంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నెల మొదటి సగం ముఖ్యంగా ఆశాజనకంగా ఉంది. శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు అంగారక గ్రహాలు మీ ఆదాయంలో స్పష్టమైన పెరుగుదలను సూచిస్తాయి. 4వ ఇంటిలో అంగారకుడి స్థానం, 11వ ఇంటిపై దాని పూర్తి అంశంతో పాటు శుక్రుడు, సూర్యుడు, బుధుడు మరియు బృహస్పతి 5వ ఇంటి నుండి 11వ ఇంటిపై తమ ప్రభావాన్ని చూపడం ద్వారా పూరకంగా ఉంటుంది. ఆరోగ్య దృక్కోణం నుండి ఈ మాసం సాధారణంగా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే గ్రహాల స్థానాలు జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాయి. ఉదాహరణకు ఈ నెల ప్రారంభంలో శని 2వ ఇంటిలో, 3వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో కుజుడు మరియు 5వ ఇంట్లో శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు ఉంటారు. దీనికన్నా పరిహారము అనంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించటము అనేది చెప్పదగ్గ సూచన. అలాగే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.